హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుగా చిన్న రిక్వెస్ట్. కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. వీలైతే చెక్ చేసి జాయిన్ అయిపోండి ఫర్ ఫాస్టర్ అప్డేట్స్ కోసం. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి అమెజాన్లో వచ్చేసి మనకి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 4 months ట్రైనింగ్ ప్లస్ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు 35,000 శాలరీ పర్ మంత్ వచ్చేసి మీకు ఇస్తారనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయడం లేదు. ఓకేనా గైస్? అలాగే వీడియోకి వచ్చేసి 20 lakhs అనేది టార్గెట్ ఇస్తాను, కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇందులో వచ్చేసి మనకి కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మీకు సెల్లర్ వచ్చేసి మనకి ఫోన్ లేదా చాట్ లేదా ఈమెయిల్ ద్వారా మనల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతూ మనం కాల్స్ లిఫ్ట్ చేయడం కానీ ఈమెయిల్స్లో చాట్ చేయడం కానీ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు వచ్చేసి సెల్లర్ ఎక్కడి నుంచి మీకు కాల్ చేసినా సరే, ఏ టైంలో కాల్ చేసినా సరే మీరు కాల్ అనేది లిఫ్ట్ చేయగలగాలి, లేదా ఏ టైంలో మెసేజ్ చేసినా సరే మీరు రిప్లై ఇవ్వగలగాలి. అలాగే మీకు వాళ్ళ యొక్క గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు అంటే మనం ఆ గైడ్లైన్స్ని మనం లిమిట్ క్రాస్ చేయకుండా వాళ్ళ యొక్క రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా అయితే పార్టిసిపేట్ చేయాలన్నమాట, అంటే ఉంచాలన్నమాట మనం. ఓకేనా గైస్? అలాగే మనకి క్లియర్ అండ్ రైటింగ్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్గా మనం హిందీలో ఇంగ్లీష్లో మనం రాయగలగాలన్నమాట. అలాగే మీకు తెలుగులో కూడా మీరు రాయగలగాలి. ఓకేనా గైస్? అంటే మీరు ప్రొఫెషనల్ రైటర్ అండ్ స్పీకర్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే మీరు ఏ లాంగ్వేజ్లో అయితే మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలరో ఆ లాంగ్వేజ్ మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? మీకు ఇచ్చిన వర్క్లో మీరు ఫ్లూయెంట్గా వర్క్ చేయగలగాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన డిపార్ట్మెంట్ రూల్స్ అండ్ పాలసీస్ని అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే మీకు వర్క్ స్టార్ట్ చేసుకుంటే ముందు మీ టూల్స్ అనేవి మీరు దగ్గరగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు ప్రొవైడ్ చేసిన గైడ్లైన్స్ని అయితే మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అలాగే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇష్యూస్ని మీరు ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలగాలి. అలాగే బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్, టీఎస్, ఇండియా. లేదా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ఇంటి నుంచే వర్క్ చేసుకునే అవకాశం అయితే మీకు ఖచ్చితంగా అయితే మీరు వారు కల్పిస్తారనమాట. అలాగే బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 1 year ప్లస్ మీకు కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారనమాట. మీకు అంటే కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్లో మీరైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెల్ అనమాట. అంటే మీకు ఎంఎస్ వర్డ్ అనేది, ఎంఎస్ ఎక్సెల్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే మీరు ఏ టైంలో మీకు వర్క్ చేయగలగాలి ఉండాలి. వీకెండ్స్లో కూడా మీకు అప్పుడప్పుడు వర్క్ అనేది పడుతుంటుంది, అప్పుడు కూడా మీరు వర్క్ చేయగలగనమాట. అలాగే మీకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీకు మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులను మాత్రం ఇక్కడ తీసుకుంటారనమాట. అలాగే మనకి హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే తెలుగు మీకు వచ్చేసి ఇక్కడ మీకు వాళ్ళు తీసుకుంటున్నారనమాట. ఎక్కువ అయితే మనకి తెలుగు వాళ్ళని తీసుకుంటున్నారనమాట. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట, తెలుగు ప్రొఫిషియన్సీస్ ప్రిఫర్డ్ అనమాట. ఓకే గైస్, ఇది వచ్చేసి అమెజాన్ యొక్క తాలూకా క్వాలిఫికేషన్స్ వచ్చేసి, అలాగే కీ జాబ్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్పాను కాబట్టి ఇప్పటివరకు వీడియో చూసి వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి, మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తానమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఈమెయిల్, అలాగే ఇక్కడ మీ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క సిటీ, అలాగే మీ యొక్క పోస్టల్ కోడ్ అంటే మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ కంట్రీ, అలాగే మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అనమాట. మీకు ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ ఉంటుంది. మీకు లాస్ట్లో వచ్చేసి మీకు జనరల్ క్వశ్చన్స్ అనేది మీరు అడుగుతారనమాట, వాళ్ళకి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క వర్కింగ్ హిస్టరీ మీ స్కిల్స్ అంటే ప్రీవియస్కి ఎక్కడైనా వర్క్ చేశారనేది అడుగుతారు. అలాగే మీ యొక్క స్కిల్స్ గురించి అడుగుతారు. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అడుగుతారు. అలాగే జాబ్ స్పెసిఫిక్
క్వశ్చన్స్, జాబ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే మీ వర్కింగ్ ఎలిజిబిలిటీ అడుగుతారు. అలాగే మీ దగ్గర రిజ్యూమ్ అనేది ఉంటే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ జాబ్కి వచ్చేసి. ఓకేనా గైస్? అలాగే మీకు అక్నాలెడ్జ్మెంట్, అలాగే ఇక్కడ ఇంకా మీకు 3 సబ్మిట్ స్టెప్స్ ఉంటాయి. అలాగే లాస్ట్లో వచ్చేసి మీకు రివ్యూ అండ్ సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే గైస్, ఇది వచ్చేసి మీకు అప్లికేషన్ అనమాట. మీకు వితిన్ 24 అవర్స్లో మీరు జాబ్లో అయితే మీరు ఉంటారనమాట. ఓకే గైస్, ఇది వచ్చేసి వీడియో అనమాట. వీడియో నచ్చితే చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీళ్ళైతే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.